హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూరు 100 బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం మార్ష్మెల్లో నాగార్డ్ డివైస్లలో గూగుల్ అసిస్టెంట్ను ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలో తెలుసుకుందాం. కానీ ఇప్పుడు ఈ వీడియోలో లాలీపాప్ డివైజెస్లో ఈ గూగుల్ అసిస్టెంట్ను ఏ విధంగా ఎనేబుల్ చేయాలో తెలుసుకోబోతున్నాం. సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, టాపిక్లో వెళ్లే ముందు మీ అందరితో ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇక్కడ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అక్కడ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ని పొందండి. ఓకేనా? ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు లాలీపాప్ డివైజెస్లో గూగుల్ అసిస్టెంట్ను ఎనేబుల్ చేసుకోవడం చాలా ఈజీ. కానీ ఈ గూగుల్ అసిస్టెంట్లో మనం వేగడం అనేది చాలా కష్టం ఫ్రెండ్స్. అంటే ఈ మార్ష్మెల్లో నాగార్డ్ డివైస్లలో యూజ్ చేసినట్లు స్మూత్గా మనం ఈ లాలీపాప్ వర్షన్లో యూజ్ అనేది చేయలేకపోతాం. అంటే ఈ గూగుల్ అసిస్టెంట్ అనేది మన వాయిస్ని సరిగా రికగ్నైజ్ అనేది చేయదు. సో మనం ఓకే గూగుల్, ఓకే గూగుల్, ఓకే గూగుల్ అంటూ ఉంటే తనకి ఎప్పుడు మూడ్ బాగుంటుందో అప్పుడు చెప్పండి అని చెప్పి పలుకుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లాలీపాప్ డివైజెస్లో ఈ గూగుల్ అసిస్టెంట్ను ఏ విధంగా ఎనేబుల్ చేయాలో చూసుకుందాం. సో దీనికోసం నా దగ్గర మీరు గమనించినట్లయితే లాలీపాప్ గల మొబైల్ అంటే డివైస్ ఒకటి నా దగ్గర అవైలబుల్లో ఉంది. సో ఇక్కడ నేను మీకు సెట్టింగ్స్ని ఓపెన్ చేసి ఒకసారి ఈ లాలీపాప్ డివైజా కాదా అని చెప్పేసి మీకు చూపిస్తాను. చూడండి, మీరు ఇక్కడ గమనించినట్లయితే 5.1 అనేసి లాలీపాప్ ఉంది. దీనిపైన నేను క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి లాలీపాప్ అనేది వచ్చింది. ఓకేనా? ఇది మొబైల్ వచ్చేసి లాలీపాప్ డివైస్ అన్నమాట. ఇప్పుడు మనం గూగుల్ అసిస్టెంట్ను ఓపెన్ చేయడానికి అంటే ఎనేబుల్ చేయడానికి మనం సెట్టింగ్స్ని మళ్ళీ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్స్ని మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద వచ్చేసి లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అదో ఇక్కడ ఉంది చూడండి. ఈ లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ అనే ఆప్షన్ పైన ఈ లాంగ్వేజ్ అనే ఇన్పుట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మీకు కొద్దిగా కిందికి రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా కిందికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి వాయిస్ ఇన్పుట్ అనేసి ఇంకో ఆప్షన్ కనబడుతుంది. సో దీనిపైన మీరు ఈ విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే స్టార్టింగ్లో ఉంది చూడండి ఎన్హాన్స్డ్ గూగుల్ సర్వీస్ అనేసి, దాని పక్కన చూడండి సెట్టింగ్ ఐకాన్ ఉంది, దానిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఓకే గూగుల్ డిడక్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ మీకు కనబడుతుంది. ఈ ఆప్షన్ని మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం ఓకే గూగుల్ డిడక్షన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించండి ఫస్ట్ అని చూడండి ఫ్రమ్ ద గూగుల్ యాప్ అనేది డిజేబుల్లో ఉంది. దీన్ని మీరు ఎనేబుల్ చేసినట్లయితే మీకు ఇక్కడ కింద ఆల్రెడీ కొన్ని డివైజెస్లో ఎనేబుల్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఎనేబుల్ కాలేదంటే ఫ్రమ్ ఎనీ స్క్రీన్ ఉంది కదా, ఈని కూడా మీరు ఎనేబుల్ చేసినట్లయితే మీకు టోటల్గా ఈ గూగుల్ అసిస్టెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ గెట్ స్టార్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు గూగుల్కి ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే గూగుల్, ఓకే గూగుల్. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఫినిష్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మనం గూగుల్ అసిస్టెంట్తో కొద్దిసేపు ఆటలాడుకుందాం. ఓకే గూగుల్, ఓకే గూగుల్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ చెన్నై టు చిత్తూరు? The drive from Chennai to Chittor is 156.4 kilometers. ఇప్పుడు ఒకసారి మొబైల్ని లాక్ చేసి స్క్రీన్ లాక్ ఓపెన్ చేయమని చెప్తాం. ఓకే గూగుల్, ఓపెన్ లాక్, ఓపెన్ లాక్. ఓకే గూగుల్, సెండ్ ఏ మెసేజ్ టు మై డాడ్. Message to my dad using SMS. Sure. What's the message? Text message. Got it. Do you want to send it or change it? Change. What's the message? Demo message. Got it. Do you want to send it or change it? Send. Sorry. Did you want to send it or change it? Send. You can also say cancel it. Send. It's on its way. Sending message. I love my India. Translate in Hindi.
मैं अपने भारत से प्यार करता हूँ। ఫ్రెండ్స్, ఇంతకు ముందు నేను గూగుల్ అసిస్టెంట్తో ఏ విధంగా మాట్లాడానో మీరు చూశారు. కానీ ఈ స్క్రీన్ వెనకాల నేను ఈ గూగుల్ అసిస్టెంట్తో ఎంత ఏగానో మీరు ఇప్పుడు చూడండి. ఓకే గూగుల్, 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 ఓకే. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ గూగుల్ అసిస్టెంట్ను అది కూడా లాలీపాప్ డివైస్లో ఇంత బాగా మనం ఏగాల్సి ఉంటుంది. ఓకేనా? మీరు దీనికి సిద్ధమని అనుకుంటే మీ ఆండ్రాయిడ్ డివైస్లో లాలీపాప్ ఓఎస్ ఉన్నట్లయితే మాత్రం మీరు ఈ గూగుల్ అసిస్టెంట్ని ఓకే చేసుకోండి. ఇంకా చెప్పాలంటే ఈ గూగుల్ అసిస్టెంట్ను మీ లాలీపాప్ వర్షన్లో యూజ్ చేసినట్లయితే మీ బ్యాటరీ బ్యాకప్ కూడా కొద్దిగా తగ్గచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్, వీలైతే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఉంటాను ఫ్రెండ్స్.